హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల ఇంత దూరం వచ్చాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మా పొలంలో ట్రాక్టర్ వచ్చింది. రూటావేటర్తో పొలాన్ని బురద చేస్తున్నాము. ట్రాక్టర్ అయితే మన సొంతం కాదు బ్రో, మనం కూడా రెంట్కి తెచ్చినాం. దానికి కూడా గంట లెక్క ప్రకారం మాట్లాడి తెచ్చినాం. ఈ విధంగా బురద చేస్తే రూటావేటర్తో బురద చేస్తే వరి పంట సాగు చేయడానికి సిద్ధం చేస్తున్నాము. కూలీలు కూడా వస్తారేమో, మాట్లాడిన కూలీలతో కూడా వస్తారేమో. వరి పొలాన్ని మొత్తం ఈ విధంగా చేస్తేనే పండగకి సిద్ధం అవుతుంది. ట్రాక్టర్తో ఈ విధంగా మొత్తం బురద చేసి గట్లు అన్నీ రెడీ చేసి నీళ్ళు నిల్వ ఉంచి మొత్తం ఇట్లా చేస్తేనే ఇది బురద చేసిన తర్వాతనే వరి పొలాన్ని పంటను సాగు చేయడానికి సిద్ధమవుతుంది. అప్పట్లో చెప్పిండ్రు ఎంత కష్టపడితే అంత బుక్కడ అన్నం దొరుకుతుందని. ఎంత కష్టపడితే అంత తినడానికి తిండి ఉంటుందని అప్పట్లో చెప్పేవారు. ఆ విధంగానే ఇట్లా ఉంది. అందుకోసం కష్టాన్ని నమ్ముకొని అయినా, భూమిని కష్టాన్ని నమ్ముకొని అయినా వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం ఎంత చేసినా కూడా తక్కువనే. ఎందుకంటే నేటి సమాజంలో రైతులకు ఒక పేరు లేదు. రైతు అనేవాడు అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అయితే రైతులకు ఒక పేరు, పండించిన పంటని సరిగా ధర రావాలని కోరుతున్నాము. ఎంత కష్టం ఉంటేనే రైతుల కోసం, రైతులు పడే కష్టానికి చూసి అయినా దానికి ఫలితం ఉండాలి. అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో రాలేదేంటి? నా పొలంలో మొలకలు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.